Hello guys, welcome back to my channel BTech Ammai. In our videos first time చూస్తున్నట్టయితే welcome to our YouTube family and don't forget to subscribe my YouTube channel. ఇది వచ్చేసరికి ఇంకొక ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. ఈ రోజు మనం ఇంకో కొత్త ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటది, ఎందుకంటే అందరూ విజిట్ చేస్తూ ఉంటారు కూడా. లోనావాలా ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, తమిళ చూసారు కనుక. సో మా దగ్గర నుంచి అయితే మరీ అంత దూరం కాదు, చాలా దగ్గరే. 2 ways లో వెళ్ళొచ్చు. డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, లేకపోతే లోకల్ ట్రైన్స్ లో కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని అలాగా వీడియో అవుతున్న కొద్దీ మీరు కూడా తెలుసుకోండి. అండ్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? చలో. యాక్చువల్లీ లోనావాలాకి మా దగ్గర నుంచి 2 different waysకి వెళ్ళొచ్చు అనమాట. ఒకటేమో లోకల్ ట్రైన్స్, ఇంకొకటి డైరెక్ట్ ట్రైన్ అనమాట. 1.5 hourలో అయితే వెళ్ళిపోవచ్చు. తానే టు లోనావాలా ఒక 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వెళ్తున్న దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆఫ్టర్ 1.5 hour మనమైతే లోనావాలాకి వచ్చేసామన్నమాట. అండ్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే చాలా క్యాబ్స్ అండ్ ఆటోస్ అయితే ఉంటాయి. సో గైస్, లోనావాలా స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే అయితే ఆటోమేటిక్గా ఎవరైనా సరే ట్యాక్సీయే మాట్లాడుకోవాలి, ఏదర్ ఆటో కానీ క్యాబ్ కానీ అనమాట. సో ఆటో అయితే ఒక ఛార్జ్, క్యాబ్ అయితే ఒక ఛార్జ్ ఉంటుంది. నియర్లీ 1500 to 2K అయితే ఛార్జ్ చేస్తారు. అది ఎంతమంది అయినా అవ్వచ్చు, అంటే ముగ్గురైనా అవ్వచ్చు, నలుగురైనా అవ్వచ్చు, కానీ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇద్దరికైనా ఒక్కరికైనా సరే సేమ్ కాస్ట్ ఉంటుంది. మేము 4 members కనుక ఒక క్యాబ్ అయితే తీసుకున్నాము 2Kకి. అంటే 12 places కూడా 2000 రూపీస్ అయితే కవర్ చేస్తానన్నారు అన్లిమిటెడ్ టైంతో. సో మనం మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. అది కూడా మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా లోనావాలాలో 8 places అయితే ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ లోనావాలాలో అయితే 4 places ఉన్నాయి. నేను కార్డ్ కూడా పెడతాను, మీకు క్లియర్గా తెలుస్తుంది అంటే ఎన్ని ఉన్నాయి, మనం దేనికి వెళ్తున్నామని కూడా. సో దాని తర్వాత మేము ఏది వెళ్తున్నామో నేను ఫస్ట్ చెప్తాను ఇంట్రడక్షన్గా. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని కవర్ చేసాం కూడా. ఇంకే మాత్రం లేట్ అయితే చేయకుండా పదండి, ప్రతి పాయింట్ ప్రతి ప్లేస్ని చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ సో లెట్స్ గో. మేము ఫస్ట్ విజిట్ చేసింది అయితే రేవుడ్ పార్క్ అనమాట. ఇదైతే నార్మల్ మన ఇంటి దగ్గర పార్క్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ అయితే వెళ్తాము, సేమ్ అదే ఫీల్ ఉంది. బట్ మేము విజిట్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్లేస్ అంతగా అయితే లేదు. ఓకే, పార్క్ అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది, అంతకు మించి అయితే ఏమీ లేదు. ఇంటి దగ్గర పార్క్లో జస్ట్ ఆడుకునే మాత్రమే ఉంటాయి. అవి కాకుండా ఇక్కడ చెట్లు పెద్దవి ఉన్నాయి, అంటే ఓకే చూడొచ్చు. అది కూడా ఒకసారి మీకు అయితే చిన్న మ్యూజిక్ కేస్ అయితే వేస్తాను, చూసేయండి మీరు కూడా. దిస్ ఇస్ ది పార్క్. సో గాయస్, మనం నెక్స్ట్ విజిట్ చేస్తుంది అయితే వాగ్జై టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి 4 ఉన్నాయి, మంకీ పాయింట్ అన్ని దగ్గరే. అందులో మనం ఫస్ట్ విజిట్ చేసేది అయితే వాగ్జై టెంపుల్ అనమాట. సో పదని లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన దగ్గర అయితే ఫుల్ జనాలు ఉంటారు, ఇక్కడ టెంపుల్స్లో జనాలే లేరు అసలు. అందుకే ఎంత ఈజీగా బ్లాక్ కూడా చేసేస్తున్నాను నేను. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక వ్యూ కూడా ఉంది, అది కూడా చూద్దాం మనం. పదండి. సో గాయస్, ఇక్కడ దగ్గరలో అయితే నువ్వెందుకు కలర్ వస్తున్నావు?
దగ్గరలో అయితే 4 ప్లేసెస్ అలా ఉన్నాయి అన్నాం కదా. ఫస్ట్ అయితే టెంపుల్ చూసేసాం. దాని నెక్స్ట్ అయితే డ్యూక్ నోస్ అని ఒకటి ఉంది దగ్గరలోనే, అది కూడా చూద్దాం పదండి. లెట్స్ గో. ఇగోండి గైస్, ఇదే స్టార్టింగ్ ఆఫ్ ది టెంపుల్ అండ్ దీనికి స్ట్రైట్గా వెళ్తే మంకీ పాయింట్, రైట్ వెళ్తే డ్యూక్స్ నోస్ వస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడు డ్యూక్స్ నోస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో గైస్, మనం సెకండ్ చూడబోతున్న డ్యూక్స్ నోస్ పాయింట్ అయితే ఇదే. అదిగోండి అక్కడ చూడండి, కొంచెం సూదిగా ఉంది కదా, అదే డ్యూక్ నోస్ పాయింట్, డ్యూక్ నోస్ పాయింట్ అంట. వాగ్దాయి టెంపుల్ తర్వాత డ్యూక్స్ నోస్ అయితే చూసాం కదా, దాని స్ట్రైట్ గా వస్తే మంకీ పాయింట్ అన్నమాట. ఈ మంకీ పాయింట్ అయితే చాలా బాగుంది, అంటే వాటర్ ఫాల్స్ ఉంది, సో కొంచెం మంచిగా ఫీల్ వస్తుంది అనమాట. మీకు వీడియోలో తెలియకపోవచ్చు కానీ బయట అయితే చాలా బాగుంది. కానీ ఇక్కడ వాటర్ ఫాల్ ఎందుకు వచ్చింది ఇంకా తెలియట్లేదు, బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తాను, చూసేయండి. లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి లోనావాలా లేక్ అన్నమాట. ఇదే లోనావాలా లేక్. ఇది కూడా బ్యాక్ కెమెరాలో ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి బూషు డ్యామ్ అనమాట. దీనికైతే అక్కడ ఒక వే కనిపిస్తుంది కదా, అలా లోపలికి వెళ్తే బూషు డ్యామ్ అనేది వస్తుంది. సో పదండి అక్కడికి కూడా వెళ్ళిపోదాము. ఏంటి డ్యామ్ అన్నో ఎండిపోయిన ఎడారిలా ఉంది అనుకుంటున్నారు కదా, నాది కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ చాలా వాటర్ ఉంటుంది అని అనుకున్నాం. ముందైతే చాలా ఎక్కువ ఫ్లో ఉంటుందంట, చాలా బాగుంటుందంట కూడా. బట్ మనం వచ్చేటప్పుడు అయితే అసలు ఏమీ లేదు, ఇలాగుంది. వాటర్ ఫ్లోట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి టైగర్స్ పాయింట్ ఆర్ లయన్స్ పాయింట్ అనమాట. ఇది ఇంకా లాస్ట్. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. మొత్తం అన్నింటిలోని ఇదైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అన్ని ప్లేసెస్ కన్నా ఇక్కడైతే కొంచెం టైం ఎక్కువే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. రియల్లీ గైస్ యూ విల్ ఫైండ్ సమ్ పీస్ హియర్. చాలా బాగుంటుంది, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది అనమాట. సో గైస్, లోనావాలాలో ఉన్న 8 స్పాట్స్లో అయితే మేము లాస్ట్ విజిట్ చేద్దాం అనుకునేది అయితే వ్యాక్స్ మ్యూజియం అనమాట. బట్ అది వచ్చేసరికి ఎంట్రీ ప్రైజే నియర్లీ 200 అలా ఉంది. మాకైతే అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే సెలబ్రిటీస్ ని టీవీ స్క్రీన్ మీద చూస్తాము, అది కూడా లైవ్ కాదు. అఫ్ కోర్స్ వ్యాక్స్ కొంచెం రియల్ పర్సన్ లా ఉంటుంది ఓకే, బట్ దానికి 200 ఈచ్ క్యాండిడేట్ పెట్టడం అనేది వర్త్ కాదనిపించింది. అందుకని అక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మాకు తెలియదు దానికి కూడా కాస్ట్ ప్రైస్ అనేది ఉంది అని, నార్మల్ ఫ్రీ ఎంట్రీ అని అయితే అనుకున్నాం, బట్ అలా కాదంట. మేమైతే వెళ్ళలేదు. సో అందుకే వ్యాక్స్ మ్యూజియం అయితే నేను వ్లాగ్లో చూపించడానికి కూడా అవ్వదు, ఎందుకంటే మేము వెళ్ళలేదు కనుక. సో నెక్స్ట్ ఐ థింక్ 8 స్పాట్స్ అయితే ఇంకా అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ విజిట్ చేద్దాం అనుకునేది అవుట్ ఆఫ్ లోనావాలాలో ఉన్నాయి కదా 5 అలాగా, నెక్స్ట్ అదనమాట. సో లెట్స్ గో. సో గాయ్స్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ వ్యూ పాయింట్కి వచ్చాము. అంటే 5 అన్నీ అయిపోయి అవుట్ ఆఫ్ లోనావాలా అని 4-5 ప్లేసెస్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ అనమాట. సో టెంపుల్ ఇది. బట్ ఇక్కడికి వచ్చాక వర్షం ఫుల్ పడిపోతుంది అనమాట, సో వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు. పదండి టెంపుల్ కూడా మొత్తం ఒకసారి చూసేద్దాం.
గైస్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ లోనావాలా 4 to 5 ప్లేసెస్ అన్నాం కదా. నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే కర్లా కేవ్స్. దానికైతే అవి టెంపుల్ మధ్యలో ఉంటాయంట. 100 స్టెప్స్ ఎక్కితే కర్లా కేవ్స్ అనేది వస్తుందంట. ఇవి వచ్చేసరికి టెంపుల్స్ నియర్లీ 100 స్టెప్స్ ఉంటాయంట. ఇవి ఎక్కిన తర్వాత ఆ టెంపుల్ అయితే వస్తుంది. సో లెట్స్ గో. గాయస్ 100 స్టెప్స్ అని చెప్పారు కానీ ఏం కాదు, చాలా దూరం ఉంది. చాలా పైకి ఉన్నాయి మెట్లు. అసలు తీరిపోతుంది తెలుగులో అయితే. సో గాయస్ చాలా కష్టపడొచ్చిన ఈ కర్లా కేవ్స్ అయితే అయిపోయింది. దర్శనం దగ్గర యాక్చువల్లీ వీడియో తీయడానికి అవ్వలేదు, బట్ బయట చిన్న వీడియో అయితే తీసాది ఉంది. అండ్ ఇదైతే ఎంట్రీ 5 o'clockకి మూసేస్తారంట. బట్ మాకు తెలియక కరెక్ట్గా మాకు తెలిసి 5-8 కల్లా వచ్చాము. బట్ ఒకదానికైతే ఎలా చేశారు, ఇక్కడ ఇలా ఉంది కదా ఆ పెద్దది, అదే హోల్స్ లాగా కనిపిస్తున్నాయి విండోస్ లాగా, దానికైతే అలో చేయలేదన్నమాట. బట్ ఒకటైతే వెళ్ళాం. ఓకే సాటిస్ఫైడ్. అది కూడా లేకపోతే ఇంకా దరిద్రంగా ఉంది. ఓకే బాగానే ఉంది. యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లో ఎలా కట్టారు అంటే చాలా గ్రేట్ అనమాట. బాగుంది ఇది కూడా. బట్ చాలా దూరం తీరిపోద్ది గాయస్, అంత దూరం నడిచి రావాలి. కేవ్స్ అన్నమాట. ఇవైతే చాలా బాగుంది చూడడానికి. బాగుంది కదా. సో గైస్ నెక్స్ట్ మనం వెళ్దాం అనుకుంటుంది అయితే బాజే కేవ్స్ అన్నమాట. దీనికి కూడా స్టెప్స్ ఎక్కాలి లైక్ కర్లా కేవ్స్ లాగే. బట్ మాకైతే ఓపిక లేదు. ఇది కూడా నియర్లీ చాలా మెట్లు ఎక్కాలి. అంటే ఫస్ట్ ఒక 100 స్టెప్స్ అంటున్నారు కానీ లోపలికి వెళ్తే చాలా ఉంది. అక్కడ కూడా అంటే ఇందాక చూడండి కరెక్ట్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఓపెన్లో ఉంటుందో క్లోజ్లో ఉంటుందో కూడా తెలీదు. అందుకనే ఇంకైతే వెళ్లకుండా ఉందామని అయితే అనుకుంటున్నాం. అండ్ ఆల్మోస్ట్ ప్లేసెస్ అయితే మేము అనుకున్నవి అయితే కవర్ చేసాము. ఇంకా ఏదో గార్డెన్ ఒకటి ఉంది అంతే. అది కూడా చూస్తాం లేకపోతే లేదు. ఎందుకంటే ఇటు ఆల్మోస్ట్ 6 అయితే అయిపోయింది. సో అందుకనే చూస్తాము అంతే. ఇది మేము కవర్ చేసిన ప్లేసెస్ అయితే మీకు కూడా అందరికీ చూపించాను. సో యాక్చువల్లీ ఏంటంటే లోనావాలా, మాథిరాన్, ఇవి అరకు ఇలాంటివి చూసిన వాళ్ళకైతే అస్సలు ఎక్కదు. బేసిక్గా ఏ వ్యూ పాయింట్ అయినా ఎలా ఉంటుందంటే ఒకేలా ఉంటుంది. అది 4 దిక్కుల్లో చూపిస్తాడు. డిఫరెంట్ వ్యూ పాయింట్స్ పేర్లు పెట్టి, మంకీ పాయింట్, హార్ట్ పాయింట్ అని డిఫరెంట్ పేర్లు పెట్టి 4 సైడ్లు చూపిస్తాడు. సో అంత అనిపించదు అనమాట. బట్ మనకి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని చూసి మనం హైప్ అయిపోయి ఎలాగైనా విజిట్ చేయాలనుకుంటాం. యాక్చువల్లీ అరకు, మన వైజాగ్లో ఉన్న వంజంగి ఇవన్నీ చూసిన వాళ్ళకైతే ఇది అసలు ఎక్కనే ఎక్కదు. నాకైతే మరీ అంత సాటిస్ఫైడ్ కాదు. మోర్ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాం. ఒకవేళ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకుంటే కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో అదనమాట. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై గైస్.